హాయ్ అండి. నమస్తే. నేను మీ కిరణ్ చెఫ్‌ని. ఇవాల్టి మన స్పెషల్ ఏంటంటే అపోలో ఫిష్ అండి. అది కూడా రెస్టారెంట్ స్టైల్‌లో. ఎంత బావుంటుందండి ఈ అపోలో ఫిషు. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుంది. మీకోసం నేను చాలా సింపుల్‌గా అది కూడా రెస్టారెంట్‌లో ఎలా చేస్తారో యాజ్ ఇట్ ఈస్‌గా మీకు చెప్తానండి. ఫస్ట్ అయితే దీనికోసం నేను ఫిష్ తీసుకున్నానండి. ఫిష్ కూడా బోన్‌లెస్ ఫిష్ అయ్యుండాలి. మీకు ప్యాకెట్లు కూడా దొరుకుతాయండి. ఎలా అందుబాటులో ఉంటే అలా తీసుకోండి మీ దగ్గర. కటింగ్ కూడా నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా కట్ చేసేయాలి. తర్వాత దానికోసం ఒక క్యాప్సికమ్ అండి. ఒక మీడియం సైజు క్యాప్సికమ్. క్యాప్సికమ్ కూడా ఇలా కట్ చేసేయాలి. నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అందుకే కటింగ్ కూడా మీకు పిన్ టు పిన్ ఉండాలని చెప్తున్నానండి. అలా కట్ చేసేయాలి. తర్వాత ఒక అల్లం ముక్క అండి. ఒక చిన్న అల్లం ముక్క దాన్ని పొట్టు తీసేసి ఇలా సన్నగా కట్ చేసేయాలి. ఒకవేళ మీకు సన్నగా కటింగ్ రాలేదు అనుకోండి, మీరేం చేస్తారంటే దంచండి, నో ప్రాబ్లం. ఎలాగైనాక సన్నగా రావాలండి. ఎంత సన్నగా వస్తే అంత బావుంటుంది. ఇదే ఈ రెసిపీ స్పెషాలిటీ. తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి. ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నానండి. 3 పచ్చిమిర్చి వచ్చేసి ఇలా సన్నగా కట్ చేసేయండి. తర్వాత ఒక ఎల్లిగడ్డ. ఎల్లిగడ్డ కూడా సన్నగా రావాలి. ప్రతి ఒక్కటండి. ఇందులో ఎంత సన్నగా వస్తే అంత మంచిది. ఒకవేళ సన్నగా రాలేదంటే మళ్ళీ దంచండి, నో ప్రాబ్లం. తర్వాత ఇంకా ఫిష్ కోటింగ్ అండి. మెయిన్‌గా కోటింగ్ ఇవ్వాలి దీనికి. ఒక అర టేబుల్ స్పూన్ సాల్టు. ఆ తర్వాత వచ్చేసి వైట్ పెప్పర్ ఒక ముప్పావు టేబుల్ స్పూన్ అండి. ఆ తర్వాత టేస్టింగ్ సాల్ట్ వచ్చేసి ఒక పావు టేబుల్ స్పూను. ఆ తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది ఒక టేబుల్ స్పూన్ వేసేయాలి. వేసిన తర్వాత కార్న్ పౌడర్. కార్న్ పౌడర్ వచ్చేసి ఒక స్పూన్నర వేసుకోవాలి. ఆ తర్వాత మైదా కూడా సేమ్ స్పూన్నర మైదా వేసుకోవాలి. వేసుకొని కలపాలండి. కలిపిన తర్వాత ఒక గుడ్డు తీసుకోండి. గుడ్డు ఒక అరగుడ్డు మాత్రమే ఇందులో వేసేయండి. ఎక్కువ అవసరం లేదు. ఒక అరగుడ్డు అయితే పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఇలా. తర్వాత మాత్రం కొంచెం యెల్లో కలర్ అండి. కొంచెం యెల్లో కలర్ ఖచ్చితంగా. దీంట్లో పసుపు యూజ్ చేయరాదు. పసుపు గానీ, గరం మసాలాలు గానీ ఇందులో యూజ్ చేయరాదండి. ఆ తర్వాత ఆయిల్ తీసుకొని, ఆయిల్ మాత్రం పల్లి ఆయిల్ కాకుండా వేరే ఆయిల్ తీసుకోండి. ఇంకొకటి, ఆయిల్ మాత్రం బాగా వేడి కావాలండి. అలా మనం పీస్ వెయ్యగానే అది మంచి గట్టి పడిపోవాలి. అప్పటిదాకా ఆయిల్ వేడి చేస్తూ ఉండండి. ఇలా ఇంకొకటి పీస్ కూడా స్టెప్ బై స్టెప్ వేసేయండి. ఒకటి తర్వాత ఒకటి వేసేయండి గానీ అన్నీ కలిపి వేయొద్దండి. దీనివల్ల పీస్ అనేది పర్ఫెక్ట్‌గా ఉడుకుతుంది. ఇంకోటి పీస్ కూడా అతుక్కోదు. ఇలా. ఇకపోతే మనకు అపోలో ఫిష్ ఎలా రెడీ అయిపోయిందో కలర్ అనేది కొంచెం మారుతదండి. కలర్ మారి ఇలా మనం ఇలా పైకి అంటుంటే ఒక సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వచ్చే వరకు ఆయిల్‌లో ఉంచండి. ఇలా మొత్తం ఆయిల్ నుండి ప్రతి ఒక్క ఫిష్ పీసు పైకొస్తుందండి. అప్పటి వరకు మనం వేగనిస్తూనే ఉండాలి ఆయిల్‌లో. ఇలా. ఇలా అయిన తర్వాత ఒక బొక్కలున్న జల్లిగిన్నె తీసుకొని, హోల్స్ ఉన్న జల్లిగిన్నె తీసుకొని అందులో వేసేయాలి. హోల్స్ ఉన్న జల్లిగిన్నె ఎందుకంటే మనకు ఏదైనా ఆయిల్ ఉన్నా కూడా మనకు అందులోంచి పూర్తిగా వెళ్ళిపోతుందండి. పర్ఫెక్ట్‌గా వస్తుంది ఇప్పుడు. ఇలా వేసేయాలి. ఇప్పుడు ఇంకా తడక ఎలా చేయాలో మీకు పిన్ టు పిన్ అర్థమయ్యేలా చెప్తానండి. ఫస్ట్ వచ్చేసి ఆయిల్ తీసుకొని, ఆయిల్ కూడా ఒక 50 గ్రాముల ఆయిల్ తీసుకోవాలి. తీసుకొని దాంట్లో ఎండుమిర్చి అండి. ఎండుమిర్చిని కట్ చేశాను చూసారా? ఎండుమిర్చి ఒక సగాన్ని కట్ చేసి ఆయిల్‌లో వేసేయాలి. ఆ తర్వాత క్యాప్సికమ్ అండి. క్యాప్సికమ్ కూడా ఇలా కట్ చేసిన క్యాప్సికమ్ వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి. ఆ తర్వాత సన్నగా కట్ చేసిన అల్లం ముక్క. ఆ తర్వాత ఎల్లిగడ్డ అండి. ఎల్లిగడ్డ కూడా సగం మంచి కట్ చేసాం కదండి. ఎల్లిపాయ వేసేయాలి. మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే నేను ఎంత సన్నగా కట్ చేశానో అది మాత్రమే చూడండి. ఆ తర్వాత వచ్చేసి కరివేపాకు కూడా చాలా సన్నగా కట్ చేయాలండి. ఎంత సన్నగా కట్ చేస్తే అంత బాగొస్తుంది. ఇలా సన్నగా కట్ చేసేయాలి. మీకు రెస్టారెంట్ స్టైల్‌లో మాత్రమే చెప్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. స్నాక్ కూడా మీకు అదిరిపోద్దండి టేస్ట్. తర్వాత వచ్చేసి ఒక 40 గ్రాముల పెరుగు. పెరుగు కూడా మంచి కొట్టుకోవాలండి. కొట్టేసిన తర్వాత ఇందులో పోసేయాలి. డైరెక్ట్‌గా పెరుగేయొద్దు. 40 గ్రాముల పెరుగు వేసేసి పెరుగు కాస్త మగ్గేంత వరకు అలా ఉంచండి. ఆ తర్వాత దాంట్లో
ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక అర టేబుల్ స్పూన్ కారం, ఒక అర టేబుల్ స్పూన్ వైట్ పెప్పరు, టేస్టింగ్ సాల్ట్ ఒక పావు టేబుల్ స్పూన్. ఈ 4 వేసిన తర్వాత కాస్త కలిపిన తర్వాత చిల్లీ సాస్ వచ్చేసి 3 టేబుల్ స్పూన్ వేసేయాలండి. 3 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ తర్వాత టొమాటో సాస్ మాత్రం 1 టేబుల్ స్పూన్ మాత్రం వేస్తే సరిపోతుంది. మీకు టొమాటో సాస్ ఉన్నా పర్లేదు, రెడ్ చిల్లీ సాస్ ఉన్నా పర్లేదండి. ఏది అందుబాటులో ఉంటే ఈ రెండులో ఏదైనా మీరు వేసుకోవచ్చు. తర్వాత ఒక చిన్న నిమ్మపచ్చ తీసుకొని ఇలా పిండేసేయాలి. నిమ్మపచ్చ మొత్తం పిండిన తర్వాత తడక అనేది గట్టి కావాలండి. తడక అంటే తాలింపు అనేది గట్టి కావాలి. ఇప్పుడు ఫిష్ వేయాలండి. ఫిష్ వేసిన తర్వాత డైరెక్ట్గా గంట పెట్టి ఇలా అనొద్దు. గంట అస్సలు టచ్ కాకుండా చాలా స్లోగా, ఒకవేళ పెట్టినా కూడా చాలా స్లోగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఫిష్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది, ఇరిగిపోతుంటుంది. అందుకే కాస్త వేడి చేస్తూ ఇలా అనాలి. మెయిన్గా కడాయి నుంచే ఇలా ఆడియాలండి. కడాయి ఆడిస్తేనే అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక 2 నిమిషాల వరకు పడుతుందండి. 2 నిమిషాలు పర్ఫెక్ట్గా చేసి సరిపోతుంది. ఇలా అంటుండాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అపోలో ఫిష్ అనేది. అది కూడా ఏ 5 స్టార్ హోటల్ అయినా, ఏ 3 స్టార్ హోటల్ అయినా ఇదే విధంగా ఇస్తారండి. చూడండి కొత్తిమీర వేసాం, అయిపోయింది. ఇంకా మీకు ఏ రెసిపీ కావాలో అది కూడా నాకు కామెంట్ చేయండి. ఒకటండి, లైక్ అయితే మర్చిపోవద్దు. మెయిన్గా మీరు లైక్ చేస్తే ఇలాంటి ఐటమ్స్ మీరు ఎన్నో నేర్చుకోవచ్చు. ఇంకా మీకు ఏం కావాలో అది కూడా నాకు కామెంట్ చేయండి. చూడండి అపోలో ఫిష్ అనేది రెడీ అయిపోయిందండి. ఇంతే, చాలా 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 సింపుల్ అండి. ముఖ్యంగా దీనికి వచ్చేసి నేను ఇంకొక విషయం కూడా చెప్తానండి. ఒకవేళ పీసెస్ కాస్త పెద్దగా ఉంటే 18 పీసులు ఇవ్వండి. ఒకవేళ మీడియం సైజు ఉంటే మాత్రం 16 పీసులు ఇవ్వండి. దీనికి వచ్చేసి ఛార్జ్ వచ్చేసి 280 నుండి 360 వరకు కూడా మనం సేల్ చేయొచ్చు. అంటే మన ఇండియన్ రూపీస్లో చెప్తున్నానండి, సేలింగ్ బట్టి. ఇంకా క్యాప్సికమ్, ఇక క్యాబేజీ సైడ్ కట్ చేసండి. ఎంత సన్నగా ఉంటే అంత సన్నగా కట్ చేసండి. దీనికి క్యాబేజీ, క్యారెట్, బీట్రూట్ ఈ 3 కలిపి మనం సన్నగా కట్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎంత సన్నగా ఉంటే అంత సన్నగా కట్ చేసేయండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఒక్కటండి షేర్ చేయండి. ఒకటి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా మీకు ఏం కావాలో, మీకు రెస్టారెంట్లో ఏది నచ్చుద్దో అది కూడా కామెంట్ చేయండి. ఓకేనండి, చాలా థ్యాంక్ యూ ఈ వీడియో చూసినందుకు.